డౌన్టౌన్ లాస్ ఏంజల్స్ కీర్తి పొందిన సిసిల్ హోటల్ 1927 నుండి ఇది రహస్యాలు, విషాదాలు మరియు అదృశ్యమైన శక్తుల గుసగుసల స్థలంగా ఉంది. కానీ ఫిబ్రవరి 2013లో ఒక అతిథి కథ అందులోనే అత్యంత భయానకంగా మారింది. ఎలీసా లామ్. ఆమె చెక్ ఇన్ చేసింది, కాని తిరిగి చెక్ అవుట్ చేయలేనని తెలియక కొన్ని వారాల పాటు ఆమె ఉనికి ఈ గోడలను వెంటాడింది. మరియు త్వరలోనే ప్రపంచం ఆమె చివరి క్షణాలను చూసింది. అది మొదలైంది లిఫ్ట్లో 14వ అంతస్తులో. నిశ్శబ్దం వ్యాపించింది, కాని ఏదో భయంకరమైన అనుభూతి ఉంది. ఎలీసా తల్లిదండ్రులు ఆమె నుంచి రోజులుగా ఏ సమాచారం పొందలేదు. పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఆ తరువాత వారు ఒక వింత వీడియో కనుగొన్నారు. వివరణ ఇవ్వలేని వీడియో. అది ఖాళీ లిఫ్ట్తో ప్రారంభమైంది. లేదా అది అసలు ఖాళీగా లేదేమో, ఎందుకంటే తదుపరి ఫ్రేమ్లో ఎలీసా అడుగుపెట్టింది. ఎలివేటర్ తలుపులు తెరిచి ఉన్నాయి. ఎదురు చూస్తున్నట్టుగా ఎలిసా నెమ్మదిగా లోపల అడుగుపెడుతుంది. కాని ఆతురత లేదు. 1, 2, 3 దాదాపు అన్ని ఫ్లోర్ బటన్లను నొక్కుతుంది. కాని ఎలివేటర్ కదలదు. ఆమె ఎడమవైపు చూస్తుంది, ఎవరూ లేరు. కుడివైపు చూస్తుంది, అక్కడ కూడా ఎవరూ లేరు. అయినా ఆమె ఎందుకు దాక్కుంటోంది? తర్వాతి క్షణంలో ఆమె బయటకు అడుగుపెడుతుంది. ఎలిసా నెమ్మదిగా ఎలివేటర్ నుంచి బయటకు అడుగుపెడుతుంది. ముందుగా ఎడమవైపు చూస్తుంది. హాల్వే పొడవుగా ఉంది. చివరలో ఒక్క లైట్ మాత్రమే మెరుస్తోంది. తర్వాత కుడివైపు చూస్తుంది. అక్కడ చీకటి మాత్రమే. ఆమె చెవులు ఏదో వింటున్నట్టుగా కదులుతున్నాయి. అకస్మాత్తుగా నీడ కదులుతుంది. ఆమె కాస్త ముందుకు నడుస్తుంది, కాని వెనక్కి కూడా చూస్తోంది. ఆమె లైట్ కాంతి అద్దం లోపల. అద్దం చీకటిలో నిలబడింది. తర్వాతి క్షణంలో ఆమె చేతులు కదలడం మొదలు పెడతాయి. ఎలిసా ఒకే చోట నిలబడి ఏదో కనిపించని దానిని చూస్తోంది. ఆమె కళ్ళు విచిత్రంగా వెలితిగా ఉన్నాయి. తర్వాత ఆమె చేయి నెమ్మదిగా పైకి లేస్తుంది. వేళ్లు ఏదో రహస్య సంకేతం చేస్తున్నట్టుగా కదులుతున్నాయి. ఆ సమయంలో లైట్ ఒక్కసారిగా మెరుస్తుంది. ఆమె 2 చేతులు కదులుతున్నాయి. ఎవరో కనిపించిన వారితో మాట్లాడుతున్నట్టుగా. దూరంలో నీడ పొడవవుతుంది. తర్వాతి క్షణంలో చీకటి దగ్గరపడుతుంది. ఎలివేటర్లో ఒంటరిగా ఉన్నా ఎలిసా కళ్ళు మాత్రం తలుపు బయట ఏదో కనిపించని దానిని వెతుకుతున్నాయి. హాల్వే పూర్తిగా వెలిసిపోయి ఉంది. కాని ఎలిసా శ్వాస వేగం పెరిగింది. ఏదో వస్తుందనే భయం. ఆమె కదలికలు ఇప్పుడు సహజంగా లేవు. శరీరం భయంతో, మనసు ఏదో అదృశ్య శక్తితో నియంత్రితమై ఉన్నట్టుంది. తలుపులు మోయబోయి ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇది యంత్రలోపమా, లేక మరేదైనా? ఎలివేటర్ నుండి నెమ్మదిగా బయటకు వచ్చింది ఎలిసా. కళ్ళు మాత్రం ఆ చీకటి దారిపైనే ఉన్నాయి. ఎడమ, కుడివైపులా చూసింది. ఎవరినో లేదా ఏదో వెతుకుతున్నట్టుగా. ఆ దారిలో చివర ఒక నీడ కదిలింది. ఎలిసా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఒక క్షణం ఆలస్యం చేయకుండా తిరిగి ఎలివేటర్ వైపు పరిగెత్తింది. అడుగు జారిపడేలా అయింది. తలుపులు నెమ్మదిగా మోయబడ్డాయి. కాని ఆ నీడ ఇంకా ఉంది. అన్ని బటన్లు నొక్కినా ఎలివేటర్ కదలదు. గదిలో నిశ్శబ్దం మరింత గాఢమవుతుంది. ఒకే బటన్ను మళ్లీ మళ్లీ నొక్కుతూ ఎలిసా కళ్లలో భయం కమ్ముకుంటుంది. దారి బయట ఎవరో, ఏదో కనిపించని నీడలా ఎదురుచూస్తుందేమో అన్న అనుమానం కలుగుతుంది. నీడలు కదిలినట్టు, కాని ఎవరూ లేరు. ఈ నిశ్శబ్దం వెనుక ఏముంది? ఒక మూల గోడకి తగిలి భయంతో ఊపిరి బగపట్టుకుంటుంది. లోపల ఖాళీ, బయట అజ్ఞాతం. ఎలివేటర్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎలిసా జాగ్రత్తగా బయటికి అడుగు వేస్తుంది. ఎడమ, కుడమ చూసి ఎవరు లేరు. కాని ఎవరో ఎదురుచూస్తున్నట్టే అనిపిస్తోంది. వెనకాల వెలుతురు మసకబారుతుంటే నీడలు కదిలినట్టు కనిపిస్తున్నాయి. ఆమె పెదవులు కదులుతున్నాయి. ఎవరో కనిపించని వాడితో మాట్లాడుతున్నట్టుంది. ఒక్కసారిగా ఎలివేటర్ తలుపులు మోయడం మొదలవుతుంది. ఇప్పుడు ఆమె వెనక్కి వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఎలిసా తన చేతులను విచిత్రంగా కదుపుతోంది. కనిపించని శక్తిని తోసేస్తున్నట్టుంది. ఆమె చేతులు గుర్తులు వేస్తున్నట్టా, లేక ఎవరో కనిపించని వాడితో పోరాడుతున్నట్టా? ఆమె వేళ్లు వింతగా కదులుతున్నాయి. నిశ్శబ్దంలో ఒక ఆర్తి వినిపిస్తున్నట్టుంది.
ఒక్కసారిగా ఆమె స్తంభించింది. ఖాళీ కారిడార్లో భయంకరమైన దాన్ని చూసినట్టుంది. ఆమె మెల్లగా కారిడార్లో కలిసిపోయింది. ఎలివేటర్ తలుపులు మూసుకుపోయాయి. ఆమెను మళ్లీ ఉదయం సీసిల్ హోటల్ పైకప్పు. అక్కడే నీటి ట్యాంకులు ఉన్నాయి. రహస్యాన్ని దాచుకున్నట్టు నిలబడి ఉన్నాయి. ఒక సాధారణ ఇన్స్పెక్షన్. కాని అది అన్నీ మార్చేసింది. ఒక ట్యాంక్ మూత తీసిన క్షణంలో లోపల ఏదో ఉందని కనిపించింది. నీటి లోపల తేలుతున్నది ఎలిసా లామ్ శరీరం. ఎలిసా కనబడింది. కాని ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలిపోయాయి. ఇది ఆఖరా లేక ఇంకా మొదలైనా?